సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలామంది తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కొన్ని రకాల మొక్కులు మొక్కుకోవడము, వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికే కావచ్చు, ఉన్న స్థానం నుంచి కొంచెం ఉన్నతంగా వెళ్ళడానికే కావచ్చు, అంటే రీజన్ ఏదైనా మొక్కులు ముడుపులు ఇవన్నీ స్వామివారికి మొక్కుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ చాలామంది మొక్కు చెల్లిస్తారు, కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఈ మర్చిపోయిన వాళ్ళ సంగతి అసలు మొక్కు మొక్కాము అదొకటి ఉంది అనేది కూడా గుర్తుండదు. ఇంకా అటువంటి వాళ్ళకి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా చూస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఆ ముడుపు ఉంది కదా, ఇలాంటివి కూడా గుర్తుండవు. అటువంటి వారి పరిస్థితి ఏంటండి? తప్పకుండా అమ్మా, ఇది రెండు విధానాలను అనుసరించి ఉంటుంది. ఒకటి ధర్మం, రెండు ఆచరిస్తున్నటువంటి ఆపద్ధర్మం. అంటే ఏమిటి అంటే, మొట్టమొదటిది అసలు మొక్కు ఎందుకు మొక్కుకున్నావు, ఎవరిని అడిగి మొక్కుకున్నావు, ఎలా మొక్కుకున్నావు, ఎవరిని అడగాల ఎవరిని, అంతే కదండి. ఎవరిని? ఇప్పుడు నేను ఏదైనా ఒక మొక్కుకోవాలంటే మా నాన్నగారు అనుమతి తీసుకోవాలి. మా నాన్నగారు అనుమతి లేకుండా నేను మొక్కుకుంటే చెల్లుబాటు కాదు. ఎందువలన, నాకు పెద్దవాళ్ళు బ్రతికే ఉన్నారుగా. ఓకే, పెద్దవాళ్ళని కాదు అని నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో వాళ్ళు బ్రతుకున్న వాళ్ళతో సమానం ఉండరు. అటువంటి మొక్కు నీకు ఎలా ఉపయోగిస్తుంది? అసలు ఆ మొక్కు వలన నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎందువలన? జ్యేష్ఠత్వం అంటారు. ఆ జ్యేష్ఠత్వం అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకు పెద్దరికం రావటం, అది రావచ్చా? రాకూడదు. సో మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకు పెద్దరికం వచ్చింది అని అంటే వాళ్ళు ఉండి లేనట్టే కదా. కాబట్టి మొక్కులు అనేటువంటిది మనం మొక్కుకునేటువంటి అర్హత ముందు మనకు లేదు. అంటే ఇది పెద్దలు నిర్ణయించిందా, లేదంటే శాస్త్ర ప్రకారంగానే? ఇది నేను ముందు ధర్మం చెప్పే, శాస్త్ర ప్రమాణం ఇది. ఇది శాస్త్రం. ఆచరించే ఆపద్ధర్మం అని చెప్పి అది కూడా చెప్తా. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మా నాన్నగారు ఉన్నంతకాలము నేను సొంతగా ఒక మొక్కుకునే అర్హత నాకు లేదు. తదనంతరం మా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వారి ఇరువురు ఉన్నంతకాలం నాకు మొక్కుకునే అర్హత నాకు లేదు. ఎప్పటి వరకు? ఇక నేను పెద్దవాడిని కావాలి. అంటే మీకు ఒక కుటుంబం బాధ్యతలు వస్తేనా, లేకపోతే ఎలా? అలా అని కాదమ్మా, నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు. రేపు నా పిల్లవాడికి పెళ్ళి అవుతుంది. కానీ నా తల్లి తండ్రి నన్ను మోసి పెంచిన అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా నేను చేయకూడదు. కానీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంటే ఓకే, కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఎక్కడ చెల్లుతాయి గురుగారు? ఎప్పుడైనా ఏదైనా అన్న కాకపోడు, తమ్ముడు కాకపోడు కదా, ఏకగర్భావాసలే కదమ్మా. దీనికి రామాయణంలో రాముడు వారు అద్భుతమైనటువంటి ఇచ్చి చెప్పారు. చిన్న విషయం ఇప్పుడు లోపలికి వెళ్దాం. దేశే దేశే కలత్రాని అంటే లక్ష్మణ స్వామి వారు మూర్ఛ చెందారని చెప్పి రాముడు వారు బాధపడుతున్నారు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి, రామ, సామాన్య మానవుడి వలె నువ్వు కూడా ఎందుకు ఈ రకంగా చింతిస్తున్నావు అంటే, అప్పుడు అంటాడు, దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఇది ప్రతి ఒక్క అన్నతమ్ములకి కూడా ఇది అవసరం అమ్మ, తెలుసుకోవాల్సిన విషయం. దేశే దేశే కలత్రాన్ని, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా భార్య స్థానంలో స్త్రీ దొరుకుతుంది. అలాగే భార్య బంధువులు ఎంతోమంది మనకు ఉంటారు, ఎంతోమంది ఇతర స్నేహితులు అందరూ కూడా మనకు వస్తుంటారు. కానీ తంతు దేశం నపశ్యామి, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా తోడబుట్టినవాడు అనేటువంటి వాడు ఎక్కడ, ఎత్ర భ్రాత సహోదర ఉండరయ్యా, అటువంటి నాకు తమ్ముడు లేడు ఇప్పుడు ఇక్కడ అని బాధపడతారు రాముడు వారు. నీకు ఏదైనా ఉండొచ్చు కాక, కేవలం దేనికోసం డబ్బు కోసమే కొట్టుకు తెచ్చేది. ఆ డబ్బు అనే పదాన్ని పక్కన పడేస్తే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందిగా. ఒక్కటి గమనించుకోవాలి, మనం పుట్టినప్పుడు మనల్ని ఎత్తుకుని పెంచాడుగా అన్నయ్య, ఇటువంటి మనం గమనించుకోవాలండి. అందుకని నీకు తగాదాలు ఉన్నాయేమనే అనవసరం. నువ్వు జ్యేష్ఠత్వం తీసుకోవడానికి అర్హత లేదు. నువ్వు జ్యేష్ఠత్వం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు ఉండి ఉపయోగం లేదు. కాబట్టి ముందు
శాస్త్ర నియమానుసారం నీకై నీకు మొక్కుకోవడానికి అర్హత లేదు. అలాగే భార్య భర్తకి చెప్పకుండా, భర్త అనుమతి లేకుండా మొక్కుకోకూడదు. ఎందువలన ఆమెకి 5వ తరం ఉంది, బొట్టు పెట్టుకుంటుంది, ఇంటికి ఎవరైనా ముత్తైదుగా పిలిచారంటే అతను బ్రతకుండబట్టే కదా, అతను బ్రతకుండబట్టే నేను ముత్తైదుగా గుర్తిస్తున్నారు. అతను లేకపోతే ఇక్కడ ఎవరు పిలవాలి కదా. కాబట్టి నువ్వు ఏ మొక్కుకోవాలన్నా, కొంతమంది నేను గురువారం ఉంటానండి, శుక్రవారం ఉంటానండి అంట. నువ్వు ఉండాలి అన్నా భర్త అనుమతి తీసుకోవాలి. ఇవి లేకుండా నువ్వు చేసేటువంటి దానికి నీకు ఇంత ఇసగరైనంత పుణ్యం కూడా రాదు. అది శాస్త్ర ప్రమాణం. ఇక ఆపద్ధర్మంగా ఆచరిస్తున్నది ఏమిటి అని అంటే, ఏదో కష్టం వచ్చింది వెంటనే దేవుడికి మొక్కేసుకుంటాం. ఎందుకు మొక్కుకున్నామో, ఏం మొక్కుకున్నామో, ఎలా మొక్కుకున్నామో ఏం గుర్తులు ఉండవు, మర్చిపోతాం. ఏదో గూట్లో చెంబు ఉంటుంది, లేదా గూట్లో ఒక ముడుపు ఉంటుంది. దేనికి ముడుపు, ఏం ముడుపు తెలియదు, గుర్తుండదు. ఇటువంటి వాటిలన్నిటికీ కూడా 2 పరిష్కారాలమ్మా. ఒకటి, ఏదైనా ముడుపు కట్టేసింది, దేందో ఎప్పుడుదో తెలియదు, కొన్ని విపదిస్తే పురుగులు వచ్చేస్తాయి అందులో నుంచి, మర్చిపోయి చాలా కాలంగా. మనం ఏం చేస్తాం, అయ్యో ముడుపు కట్టాం మర్చిపోయింది, దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలేంటి, నీ ఇంట్లో గిన్నెలో మినపప్పు పురుగులు పడుతున్నావు తింటావా? కానీ భగవంతుడు మాత్రం ఏదేదో ఒకటి చేయాలి. ఎంత తప్పమ్మా, చేసేదే తప్పు, అసలు చేసిందే తప్పు, అందులో ఇంకా విశేషమైన తప్పు. కనుక ఒకవేళ అలా పిండిగా అయిపోయి పురుగులు వస్తే జల్లిచ్చే శుభ్రంగా, పిండి జల్లిచ్చేసేస్తే ఆ పురుగులు బయటకు వస్తాయి. ఆ పిండి మొత్తం కింద పడుతుంది కదా క్లాత్లో, అది మొత్తం తీసుకెళ్ళి ఎక్కడన్నా దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి, గుళ్ళల్లో హోమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి హోమాలు మఠాల్లో జరుగుతున్నప్పుడు ఆ అగ్నిహోత్రంలో అది వేసేయటం, దేంతో తెలీదు, తండ్రి ఇది ఎవరికి పెట్టాను ఎందుకు పెట్టానో తెలియదు అని చెప్పి అది అగ్నిహోత్రంలో వేసేసి ఓ 15-20 మందికి భోజనం ఏర్పాటు చేయడం ఒక విధానం. ఇది దేనికేనంటే మనకు లోపల ఇది ధర్మం కాదని తెలిసినప్పటికీ, చేయకూడదని తెలిసినప్పటికీ కూడా కొన్ని చేసేసి భయపడిపోతూ ఉంటాం. ఇది ఎట్లా అని చెప్పి అందులోంచి బయటికి రావడానికి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మొక్కులు ఇవన్నీ ఉంటాయి. ఇది 2వ విధానం ఏమిటంటే, శ్రవణ నక్షత్రం వస్తుంది ప్రతి నెల. ఆ శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు, ఒకటి, మీ ఇంటి దగ్గర ఏదైనా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అని అంటే, ఆ వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని, పూజ చేయించేసుకొని, గోవిందనామాలు చేసుకొని నమస్కారం చేసుకోండి. 2, ఇది విశేషం, తిరుమల శ్రీవారి దర్శనం. శ్రీవారి దర్శనం కాదు, తిరుమల కొండ ఎక్కడం, ఏదైనా ఉండొచ్చు కాక, అదేదో నీకు తెలియదు. ఈ కింద నుంచి పై వరకు కూడా, ఇటు కపిల తీర్థం నుంచి కాకుండా శ్రీవారి మెట్టు ఒకటి ఉందమ్మా, అక్కడి నుంచి 2500 మెట్లే ఉంటాయి. అక్కడి నుంచి కింద నుంచి కొండ పైకి ఎక్కేటప్పటికి నీకు ఉన్నటువంటి కష్టాలు మొత్తం తీరిపోతాయి, తీర్చేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఏం చేసావో తెలియదు, ఏదో బాధపడుతున్నావు, ఆ బాధ ఏంటో నీకు తెలియట్లా, ఏదో చేశాను మానసికంగా నీకుంది, అది నీకు తెలియట్లా, ఏం మొక్కుకున్నావో ఏంటో. మొక్కుకి లేదు కానీ అనాదిగా ఆచారంగా వస్తుంది, అది మనకు కాదు అన్నప్పటికీ కూడా ఒక భయం లోపల ఉండిపోతుంది. కనుక రేపు 23వ తారీఖు ఉందమ్మా శ్రవణ నక్షత్రం, డిసెంబర్ 23న శ్రవణ నక్షత్రం ఉంది. ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండెక్కండి, స్వామివారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయండి ముందు. కొండ మొత్తం అయిందే కదా. అవునండి. ఈ లైన్లో గంటల తరబడి వెళ్ళి దగ్గరికి రాగానే స్వామివారిని చూడగానే కళ్ళు మూసుకుంటూ వాడు తోసేస్తాడు, కళ్ళు తెరిస్తే అక్కడ ఎవరు ఉండరు. అటువంటి దానికన్నా నువ్వు చేసుకోగలిగితే దర్శనం ఇష్టం, కానీ కొండ మీద నిద్ర చేయి. నువ్వు రూమ్ తీసుకుంటావా, చెట్టు కింద పడుకుంటావు, నీ ఇష్టం. శ్రవణ నక్షత్రం రోజు నాడు తిరుమల కొండ కాలిమెట్లెక్కి నువ్వు కొండ మీద నిద్ర చేయగలిగితే, నీకు తెలుసో తెలియకో, అకారణం చేతో, ఆపద్ధర్మంలోనూ, తప్పనిసరి ఏదో కారణం చేత నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కులేవో నీకు తెలియక ఏవో ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయనేటువంటిది బాగా నీకు కనుక ఒక రకమైనటువంటి భయం అనేటువంటిది నీకు ఉంది అని అంటే, భక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళు, క్లియర్ అయిపోతాయి అమ్మా. అది మాత్రం నేను ప్రతి మనిషికి ఖచ్చితంగా చెప్తా. అది విషయం. ఒకవేళ అంటే వెళ్ళటానికి కుదరని పక్షంలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చేసింది తప్పు, మొక్కడము మర్చిపోవటము, అవకాశం వచ్చింది, కానీ ఆడవారికి వీలు పడని సందర్భమే ఆ రోజున కుదిరింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? శ్రవణ నక్షత్రం ప్రతి నెల వస్తుంది కదండి,
ఏదో ఒకసారి వీలు చూసుకొని వెళ్ళాలంటే ఏదో ఒక శ్రవణ నక్షత్రం వెళ్ళండి. ఏ మంత్ లో అంటే ఏ మాసంలో శ్రవణ వచ్చేదైనా నక్షత్రమే విశేషం. ఓకే. శ్రవణ నక్షత్రం విశేషం. ఎప్పుడైనా వెళ్ళండి. శ్రవణ నక్షత్రం రోజు నాడు నిద్ర చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకోండి. అంతవరకు అది మనకు కావాల్సింది ప్రధానంగా. ఓకే. ఈ నెల మనకి ఇబ్బంది వచ్చింది, వెళ్ళలేదు, వచ్చే నెల రోజు వెనక్కి ముందుకు గడుస్తాయి కదా, శ్రవణ నక్షత్రం వెళ్ళొచ్చేసేయటం అంతే శ్రేయస్కరం. ఇంకో అప్పుడు ఎప్పుడో వెళ్తాను, రోహిణి హస్తాశ్రవణం ఉంటాయి, ఇంకొకప్పుడు ఇంకో నక్షత్రానికి వెళ్తాను అంటాం వేరు. వెళ్ళవలసిన సమయంలో వెళ్ళటం వేరు. మనకు కర్మ ఇంకా పరిపక్వత కాలేదు, కర్మ నుంచి మనం బయటపడేటువంటి సమయం ఇంకా రాలేదు అనుకున్నప్పుడు, మనకు సమయం కాకపోయినా ఓ వారం రోజులు సమయం ఉన్నా ఇబ్బంది వచ్చేస్తుంది. అంటే ఆటంకం, కర్మ పరిపక్వత అనేటువంటిది ఇంకా రాలేదు, కర్మ నుంచి బయటపడేటువంటి స్థితి రాలేదు అనుకున్నప్పుడు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా సడన్గా ఆ టయానికి కూడా ఇబ్బంది కూడా వచ్చేస్తుంది. కాబట్టి కాస్త మీకు ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం మీకు వెళ్ళడానికి యోగ్యత ఉండి వెళ్ళలేకపోయారో, అది మీకు కర్మ నుంచి మీరు బయటపడేటువంటి సమయం మీకు ఇంకా రాలా. అంటే మొక్కిన వారే, ముడుపు కట్టిన వారే వెళ్ళాలా, ఎవరైనా వెళ్ళొచ్చా? అయ్యో అదేం లేదమ్మా, ఎవరైనా శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయడం యోగం. ఓకే. అందులోనూ ఇటువంటివి ఏవైనా ఉండి మానసికంగా ఇబ్బందిని అనుభవించేటువంటి వారికి మోక్షం, అంటే అందులో నుంచి బయటపడిపోతారు ముందు, అది విషయం. కాబట్టి భయపడక్కర్లా. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.